హాయ్ హలో నమస్తే నేను వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసు టాక్స్. ఈరోజు వచ్చేసి మంచి వెడ్డింగ్ వేర్ సారీ, దానికి మ్యాచ్ అయ్యే రెడీమేడ్ బ్లౌజ్, నెక్ సెట్, బ్యాంగిల్స్, లేస్ అనేది పర్చేస్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ వీడియో చూసేద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మనం ఫస్ట్ సారీ చూసేద్దాము. ఓపెన్ చేసి చూద్దాము సారీ ఎలా వచ్చింది అనేది. ఇది కింద సైడ్ బార్డర్ అండి, 9 ఇంచెస్ వరకు అయితే బార్డర్ ప్రొవైడ్ చేశారు. ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది. మిడిల్లో కడి బార్డర్ అయితే వచ్చిందండి. ఇది పై బార్డర్ అండి, 3 ఇంచెస్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ అండి, ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ అయితే వచ్చిందండి. సారీ ఓపెన్ చేసి చూసేద్దాము. ఈ శారీ వచ్చేసి నేవీ బ్లూ కలర్లోనైతే ఉందండి. ఇది శారీలో బ్లౌజ్ అండి, మంచి రాణి పింక్ కలర్లో బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి షైనింగ్గానైతే ఉంది బ్లౌజ్. ఫ్లవర్ డిజైన్లోనైతే వచ్చిందండి. మంచి స్మాల్ ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ దగ్గరగా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. ఇది పై బార్డర్ అండి. శారీకి ఎలా వచ్చిందో అలానే 3 ఇంచెస్ పై బార్డర్ వచ్చింది బ్లౌజ్కి కూడా. ఈ బ్లౌజ్ 2 షేడ్లో కనబడుతుందండి. అప్పుడే పింక్ కలర్లో కనబడుతుంది, అప్పుడే వైలెట్ షేడ్లో కూడా కనబడుతుందండి. చూడండి, బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే నీట్గానే ఉందండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి క్లోజప్లో ఎలా ఉందా అనేది. చాలా బాగుందండి. మనం ఇప్పుడు పళ్ళు చూసేద్దామండి. పళ్ళు అనేది హాఫ్ మీటర్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. మంచి జరీ వీవింగ్తో డైమండ్ షేప్లో, స్మాల్ డిజైన్ డైమండ్ షేప్లో జరీ వీవింగ్తో పళ్ళు అనేది ప్రొవైడ్ చేశారు. మంచి రిచ్ పళ్ళు అనేది వచ్చిందండి. మీరు చూడొచ్చు, చాలా బాగుంది పళ్ళు కూడా. చూడండి, దగ్గర నుండి చూడండి, చాలా బాగుంది. మంచి రిచ్ పళ్ళు అనేది ప్రొవైడ్ చేశారు. శారీ ఓవరాల్గా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. నేవీ బ్లూ కలర్లో శారీ అనేది వచ్చిందండి. గోల్డ్ కలర్ జిగ్జాగ్ లైనింగ్తో జరీ వీవింగ్తో శారీ అనేది డిజైన్ అయితే ఇచ్చారండి. చూసేద్దాము. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అనేది రాలేదండి. బార్డర్ అయితే చాలా హైలైట్గా ఉంది. కాస్ట్లీ పట్టు శారీస్కి ఎలాంటి బార్డర్ అయితే వస్తుందో అలాంటి బార్డర్ క్వాలిటీ అయితే అంత బాగుందండి. చాలా బాగా వచ్చింది బార్డర్, నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చిందండి. బ్యాక్ సైడ్ శారీ చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో, నీట్గానే వచ్చిందండి. ఓవరాల్గా శారీ ఒకసారి చూసేద్దాము ఎలా ఉందో. చూడండి, నాకైతే శారీ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోమని రికమెండ్ అయితే చేస్తాను. క్వాలిటీ అంతా బాగుందండి. ఇందులో శారీ క్యాటలాగ్లోనైతే మొత్తం 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ కలర్తో సహా ఒకటి గోల్డ్ కలర్, యాష్ కలర్, బ్లాక్ కలర్ శారీ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఒకసారి చూసేయండి, చాలా బాగుందండి. నెక్స్ట్ మనం బ్లౌజ్ చూసేద్దాము. సారీ క్లోజప్లో పళ్ళు అనేది చూసేయండి ఎలా వచ్చిందో. జరీ వీవింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. చాలా షైనింగ్ అయితే కనబడుతుందండి. మీరు కూడా చూడొచ్చు. శారీ లైట్ వెయిట్ అయితే లేదు, మీడియం వెయిట్లోనైతే శారీ ఉందండి. మన నెక్స్ట్ శారీ కోసం అయితే నేను వెల్వెట్ లేస్ అయితే పర్చేస్ చేశాను. రాణి పింక్ కలర్లో చూడండి ఎలా కనబడుతుందో. లేస్ అటాచ్ చేస్తే చాలా రిచ్గా అయితే లుక్ అనేది కనబడుతుందండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి వెల్వెట్ లేసెస్ అనేవి. ఏ శారీకి వేసినా, ఓల్డ్ శారీస్కి వేసుకున్నా కానీ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుందండి శారీకి. చూసేయండి,
ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా నేనైతే రెడీమేడ్ బ్లౌజ్ మీషో నుండే పర్చేస్ చేశాను. ఈ బ్లౌజ్ హైలైట్ ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కేనండి. ఎల్బో స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మన ఛానల్లో ఈ బ్లౌజ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో ఉంది, అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు బ్లౌజ్ గురించి. ప్రతిదీ శారీలో చూపించిన అన్ని డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన రేట్ అనేది ఇస్తున్నానండి, చూడొచ్చు మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉందో అనేది. నెక్స్ట్ సెట్ చూసేద్దాము. ఇయర్ రింగ్స్ అండి, ఇవి బుట్టలు అయితే లక్ష్మీ అమ్మవారు కమలంపూలో కూర్చున్నట్టు వచ్చాయి. కిందనైతే గోల్డ్ కలర్ మువ్వలు అనేవి ప్రొవైడ్ చేశారు బుట్టలకి. ఇది లాంగ్ హారం, లక్ష్మీదేవి అమ్మవారి లాంగ్ హారం అండి. కమలంపూలో లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టున్నాయి. కిందనేమో బుట్టల్లాగా ఇచ్చారు. గోల్డ్ కలర్ మువ్వలు అయితే వచ్చాయి బుట్టలకి. రాణి పింక్ కలర్లో స్టోన్స్ అయితే వచ్చాయండి. ఈ పింక్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ సింపుల్గా ఇలా ఈ శారీ పైకి మ్యాచ్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నా బాగుంటుందండి, మిక్స్ అండ్ మ్యాచ్తో వేసుకున్నా బాగుంటుందండి. మనం ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్ మిక్స్ చేసి వేసుకుందాము. ఎలా కనబడుతుందో, మీకు ఎలా అనిపించిందో నేను మిక్స్ చేసి చూపిస్తాను. మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గోల్డ్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ బ్యాంగిల్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్, పింక్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఇలా రకరకాలుగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చండి. చాలా బాగా కనబడుతుందండి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.